భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. ప్రతి మనిషి దేవుడి అవ్వగలడు, కానీ ఏదో ఒక గుణం అతన్ని బంధిస్తుంది. ఈ అధ్యాయం ఒక అద్భుతమైన ఆవిష్కరణ. మన ప్రవర్తనను నియంత్రించేది మనం కాదు, మనలోని 3 గుణాలు, సత్వ, రజో, తమో గుణాలు. కృష్ణుడు అంటున్నాడు, ఇవి ప్రకృతిలోని త్రిగుణాలు. నువ్వు వీటిలో మునిగిపోయి ఉంటే బంధితుడివి. వాటిని తెలుసుకుని అవి ఎలా పనిచేస్తాయో గమనిస్తే విముక్తుడివి. మనందరం అనుకుంటాం మన డెసిషన్స్ తీసుకుంటున్నాం మనమే అని, కానీ అది నిజం కాదు. మన లోపల ఉండే గుణాలే మన నిర్ణయాలను నడిపిస్తాయి. ఉదాహరణకు, శాంతంగా ఉన్నప్పుడు సత్వగుణ ప్రభావం, ఆవేశంగా పనులు చేస్తే రజోగుణం, అలసత్వంలో మునిగితే తమోగుణం. కానీ అసలు విషయం ఏంటంటే, నీవు ఆ గుణాల నాటకాన్ని గుర్తించినప్పుడు ఇది నా గుణం మాట్లాడుతుంది అని తెలుసుకున్న క్షణంలో నువ్వు ఆ గుణానికి దాసుడవ్వకుండా దైవ సాక్షి అవుతావు. ప్రకృతి తన గుణాలతో ఆటలాడుతుంది, కానీ ఆ ఆటలో లీనమయ్యేవాడు మానవుడు, ఆటను గమనించేవాడు యోగి. సత్వంలో కూడా బంధం ఉంది, నేను జ్ఞానిని అనే అహంకారం. రజస్సులో బంధం ఉంది, నేను సాధించాలి అనే దాహం. తమస్సులో బంధం ఉంది, ఏమీ జరగదు అనే నిస్పృహ. అయితే వీటన్నింటినీ దాటి ఉన్నదే నిజమైన స్వరూపం, ఆత్మస్థితి. ప్రతిరోజు ప్రవర్తనని గమనించు. నేను మాట్లాడుతున్నానా నాలోని గుణాలా అని. గుణాల ప్రభావం నువ్వు గమనించిన ప్రతిసారి నీపై ఆ ప్రభావం తగ్గి సాక్షిత్వం పెరిగి అంతరంగం ప్రశాంతమవుతుంది. అండ్ అలాగే ప్రకృతి తరంగాలే ఇవన్నీ అని గమనించినప్పుడు నువ్వు వాటిని గుర్తించి దాటితే నువ్వు ప్రకృతి బంధీలో లేవు, నీవే దైవ స్వరూపం అవుతావు.